నా జన్మలో పడలేదంటావమ్మా, లేకపోతే నన్న మాటలకి నీ బాబుని ఆడి మనుషుల్ని అక్కడక్కడే నరికి పోగులు పెట్టావు. కానీ గతి లేక నేను ఇచ్చే మాటకు నేనే కట్టుబట్టాను. అందుకే వాళ్ళకి ఇంకా భూమి మీద నూకలు మిగిలాయి. ఏమిటి అట్లా చూస్తున్నావు? పట్టు పరుపులు పాలరాతి గోడలో కనపడటం లేదనే? మట్టి మనుషులకి మట్టి గోడలకి పెట్టిన చోటిది. నీలాంటి ఉల్లిపుర కాగితాలు ఇక్కడ బతకలేవు. వెళ్ళవా? నేను వెళ్ళడానికి ఇక్కడికి రాలేదు. అదో ముఖం బద్దలైతే తప్ప మీ ఆడవాళ్ళకి బుద్ధి రాదు. నీ చదువు సంస్కారం కూడా వదిలేసి ఈ చోటుతో రాజీ పడుతున్నావు. కానీ నీకు ఈ చోటిస్తున్న ఈ రాజా ఎవరో తెలుసా? తాగుబోతు, జోతగాడు, హంతకుడు. అంతేకాదు, నా భర్త కూడా. పిల్ల, ఏమిటే నీ బాబుగాడి గుంపలో లోపలికి వెళ్ళిపోతున్నావు? ఈ ఇల్లు నా బాబుది కాదు, నాది. నా పేరు పిల్ల కాదు, అరుణ. ఈ డిగ్రీ వేషాలు నాది కట్టేశాయి. నీకు నాకు ఈ జన్మలో జతకూడదు. నీ మంచి కోసమే చెప్తున్నాను. మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళిపో. వంట సామాన్లు ఎక్కడున్నాయి? ఎందుకు? వాటిని కూడా పట్టుకోవడానికా? మీకు వండి పెట్టడానికి. ఏ ఒక్కళ్ళు రాగో. పగటిపూటేంట్రా సరసాలు? అయినా ఏంటని ఎవ్వరం? ఎంత పెంచిన తల్లినైతే మాత్రం నాకు చెప్పుకోకుండా నువ్వు పెళ్లి చేసుకొస్తావంటా? పొగరపోతాడా? అమ్మా, నీ పేరేంటి? అరుణండి. నా తల్లి, నా తల్లి. పిల్ల పాపలతో కలకాలం చల్లగా ఉండమ్మా. నువ్వు వండరా. ఈ బొమ్మను చూడటానికి 2 కళ్ళు సాటం లేదురా. లక్ష్మీదేవి లాగా ఉండవు తల్లి. సరే గాని ఈ మూదనొట్టు పొడి నీకు ఎక్కడ దొరికాడు? ఒరే, నిజం చెప్తుండారా? నువ్వు ఏ జన్మలోనో పుణ్యం చేసుకోబట్టి ఈ జన్మలో దేవత లాంటి పెళ్ళాం దొరికిందిరా. ఒరే రాజా, సాయంత్రం పెందలాడే ఇంటికి రా. ఎందుకే? వచ్చాక నీ పెళ్ళని చెప్పు. చూడమ్మా, వాడు మాట దురిసే గాని మనసు ఎన్నపూస లాంటిది. అన్నీ నేను చూసుకుంటాగా, సరేనా? అలాగేనండి. అండి గిండి ఏంటి పరాదంతో మాట్లాడినట్టు? మీ ఆయన నా కడుపును పుట్టకపోయినా ఎక్కడో పుట్టినోడిని పదిలంగా తెచ్చి పెంచాను. ఆ సరదా తీరటాకైనా నీ నోటారా అత్తయ్య అని పిలువమ్మా. అలాగే అత్తయ్య. నా తల్లి, నా బంగారు తల్లి. నువ్వు కూర్చోమ్మా, నేను వంట చేస్తాను.